అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు సిట్ను ఏర్పాటు చేసే అంశం గురించి తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని వ్యాఖ్యానించింది. ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది. రామాలయంలో విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై సీబీఐతో విచారణ చేపట్టాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోందా అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. వాస్తవాలను తెలుసుకునేందుకు మాత్రమే సిట్ను ఏర్పాటు చేశారని సొలిసిటర్ తుషార్ మెహతా బదులిచ్చారు. ఇప్పుడు ఈ కేసుపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కోర్టుకు వివరించారు. ఇందులో నేరం జరిగినట్లు సిట్ గుర్తించిందని చెప్పారు. స్థానిక పోలీసులకు బదులు సిట్కు దర్యాప్తు అప్పగించే అంశంపై సంబంధిత అధికారుల నుంచి సూచనలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.